హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. లిక్కర్ స్కామ్ కేసులో భారీ ఊరట లభించింది. లిక్కర్ కేసులో ఎవరైతే ఇరుక్కున్నారో మాజీ ఢిల్లీ సీఎం ఎవరైతే ఉన్నారో కేజ్రీవాల్ గారు, అలాగే సిసోడియా గారిని, అలాగే కవిత గారిని, మరికొంతమంది నిందితులను ఊరట లభించడం జరిగింది. ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఈ కుంభకోణంలో వీళ్ళకి సంబంధించిన ఎటువంటి ప్రూఫ్స్ లేవు అని అయితే ఇక్కడైతే మనకి విచారించడం జరిగింది. సో ఈ విచారణలో భాగంగా వీళ్ళకి సంబంధించిన ఎటువంటి ప్రూఫ్స్ కానీ ఏమీ లేవు అంటూ వీళ్ళని అన్యం పుణ్యం తెలియకుండానే వీళ్ళని అరెస్ట్ చేశారంటూ ఇన్నాళ్ళు అక్కడ చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే నిజంగా వీళ్ళు నిందితులు కాకపోతే, నిజంగా వీళ్ళకి సంబంధించిన ఎటువంటి ఆధారాలు లేకపోతే ఇన్నాళ్ళు మరి జైల్లో ఎందుకు ఉంచారు ఏంటి అనేది అయితే చాలా మందికి ఒక ప్రశ్నగా మారింది. ఎందుకంటే వీళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు కాబట్టి వీళ్ళకి ఊరట లభించింది అని అయితే చెప్పడం జరుగుతుంది. ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు వీళ్ళు కేజ్రీవాల్ గారికి కానీ సిసోడియా గారికి కానీ ఇప్పటి వరకు అనేక విధాల్లో బెయిల్ కోసం కానీ కొన్ని పిటిషన్ల కోసం కానీ తిరుగుతూనే ఉన్నారు. ప్రజెంట్ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇప్పుడు విచారణలో భాగంగా వీళ్ళకి సంబంధించిన ఎటువంటి ప్రాపర్ ప్రూఫ్స్ లేకపోవడం వల్ల వీళ్ళకి డిశ్చార్జ్ చేయాలి అంటూ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే లాస్ట్ టైం మనకి కవిత గారు బయటికి రావడం జరిగింది. ఇప్పుడు ప్రెజెంట్ పూర్తిగా మనం చూసుకున్నట్లయితే ఈ లిక్కర్ స్కామ్లో సంబంధించిన వీళ్ళ పేర్లు మాత్రం వీళ్ళకి సంబంధించిన ఎటువంటి ఆధారాలు లేవు. అలాగే కేజ్రీవాల్కి సంబంధించిన ఆధారాలు కానీ, అలాగే సిసోడియా గారికి సంబంధించిన ఆధారాలు కానీ, కవిత గారికి సంబంధించిన ఆధారాలు కానీ, మరికొంతమంది నిందితులు అన్యం పుణ్యం ఎరుగకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఆధారాలు కూడా లేకపోనందున వీళ్ళని ఊరట లభిస్తూ వీళ్ళని డిశ్చార్జ్ చేయాలి అంటే ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఇక్కడ మనం జస్టిస్ గారు చూసుకున్నట్లయితే వీళ్ళని ఇమీడియట్గా డిశ్చార్జ్ చేయాలి, వీళ్ళ తప్పు లేదు అని అయితే చెప్పడం జరిగింది. సో ఇప్పుడు రిలీజ్ అయిన సందర్భంలో కేజ్రీవాల్ గారు అయితే మీడియా ముఖంగా వచ్చి మాట్లాడడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కేజ్రీవాల్ గారు కొంచెం ఎమోషనల్లీ ఒక ఫీలింగ్తో బయట పెట్టడం జరిగింది. ఆయన ఫీలింగ్ ఇన్నాళ్ళు ఏదైతే దాచుకున్నారో ఆయన దుఃఖాన్ని మీడియా ముఖంగా పంచుకోవడం జరిగింది. ఇన్నాళ్ళు మోదీ గారు, అమిత్ షా గారు కలిసి కుట్రకోణం పండడం వల్లే మమ్మల్ని ఇలా ఇరికించడం జరిగింది. మేమేం తప్పు చెయ్యకపోయినా మమ్మల్ని ఈ లిక్కర్ స్కామ్ కేసులో ఇరికించి మమ్మల్ని జైల్లో పెట్టడం జరిగింది. కవిత గారికి కానీ నన్ను కానీ అలాగే సిసోడియా కానీ ఎలాంటి సంబంధం లేకపోయినా సరే, మరికొంతమంది ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళెవ్వరికీ కూడా ఎలాంటి సంబంధం లేకపోయినా అక్రమంగా ఇరికించారని అయితే చెప్పడం జరుగుతుంది. ఇదంతా మోదీ మరియు అమిత్ షా గారు ఆడిన గేమ్ ప్లే అంటూ కేజ్రీవాల్ గారు అయితే ఎమోషనల్లీ ఫీల్ అవ్వడం జరిగింది. మనం విజువల్స్లో చూస్తున్నట్లయితే కేజ్రీవాల్ అయితే మీడియా ముఖంగా వచ్చి కన్నీరు పెట్టుకోవడం జరిగింది. నిజంగా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ లిక్కర్ స్కామ్లో ఎవరైతే ఇరుక్కున్నారో, ఇన్నాళ్ళు జైల్లో ఉండి శిక్ష అనుభవిస్తున్నారో వీళ్ళకైతే ఒక భారీ ఊరట లభించిందని అయితే చెప్పుకోవచ్చు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.